ఓం సాయిరామ్ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరూ కూడా ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో తూగుతూ ఉండాలని ఆ సాయినాథ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మరి ఈరోజు బాబా గారు ఎలాంటి సందేశంతో మన ముందుకు వచ్చారు, మరి ఆ సందేశంలో మనకి ఎలాంటి విషయాలను అయితే మనకి చెప్పబోతున్నారు, ఇవన్నీ కూడా ఆయన మాటలోనే వినేద్దామండి. బిడ్డ, లెక్క పెట్టుకో, ఈ వీడియో నీ కంట పడింది అని చెప్పేసి అనుకుంటే మరి ఆ క్షణం నుంచే, మరి ఆ రోజు నుంచే కరెక్ట్గా 10వ రోజుకి అక్షరాల నీకు కొన్ని కోట్ల రూపాయలైతే నీ ఖజానాలోకి జమ అవుతాయి తల్లి. మరి ఇక ఒక మెలిక ఉంది తల్లి, నేను ఒకటి అడుగుతున్నా, నువ్వు కనుక నాకు అది ఇచ్చావంటే అప్పుడు మాత్రమే నీకు 1,00,00,000 రూపాయలు నీ ఖాతాలో జమ అవుతాయి తల్లి, లేదు అంటే పక్క వాళ్ళకి వెళ్ళిపోతాయి, కాబట్టి జాగ్రత్త అంటూ బాబాగారు ఏదో ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక సందేశంతో మన ముందుకు వచ్చారండి. మరి అదేంటో ఒకసారి చూద్దామండి. మరి ఆ బాబాగారు చెప్పేటువంటి విషయం వినే ముందు ఒక చిన్న విషయం అండి. శ్రీ సాయిబాబా వారి దివ్యమైనటువంటి ఆశీస్సులతో జాతకం చెప్పబడును, సమస్యలు పరిష్కారం చేయబడును. మీరు ఎన్నోసార్లు ఎన్నో చోట్లకు తిరిగి జాతకాలు చెప్పించుకున్న ఫలితం రావటం లేదా? మరి మీ జీవితంలో ప్రేమ, పెళ్ళి సమస్యలు, అలాగే పెళ్ళి ఆలస్యం అవడం, అలాగే భార్యాభర్తల మధ్య విభేదాలు, మరి కుటుంబంలో నిత్యము కూడా గొడవలు, కలహాలు ఇవన్నీ జరుగుతూ మీరు దానివల్ల చాలా అలసిపోయారా? మరి అయితే ఇప్పుడు ఇది వినండి, ఇది మీకోసమే. ఇప్పుడు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసేటువంటి సమయం అయితే వచ్చేసిందండి. ఎందుకు అంటే మన వశీకరణ స్పెషలిస్ట్ అయినటువంటి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు వారి యొక్క దివ్యమైనటువంటి అనుభవంతో మరి వేలాది మంది జీవితాల్లో వెలుగులను అయితే ప్రసాదించారండి. మరి మన సాయిబాబా వారి కృపతో వారి జీవితాలన్నీ కూడా మారిపోయాయండి. మరి గుప్త సమస్యలైనా, అలాగే కుటుంబ సమస్యలైనా, ప్రేమ, పెళ్ళు, అలా సమస్యలు ఏవైనా సరే మన రాజు గురూజీ గారు చేతుల్లో పరిష్కారం ఖచ్చితంగా ఉంటుందండి. ప్రజల్లో ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉన్నదండి. మరి మీరు ఎక్కడ ఉన్నా సరే ఒక్కసారి ఫోన్ చేసి మీ యొక్క సమస్యను వివరించినట్లయితే మీకు 24 గంటల లోపలనే ఆ పరిష్కారం చెప్పబడుతుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ యొక్క మొబైల్ని అయితే తీసుకుని మరి సాయిబాబా వారి దివ్య ఆశీస్సులు పొందాలి అంటే, మరి మీ జీవితం కూడా మారిపోవాలి అంటే, మీరు అనుకున్నవన్నీ కూడా జరిగిపోవాలి అని చెప్పేసి అనుకుంటే కంపల్సరీ ఈ యొక్క కాల్ అయితే చేయొచ్చండి. అలాగే ఫోన్ నెంబర్ ఏంటి అంటే 9908241444 9908241444. ఇక బాబా గారు సందేశం విషయానికి వస్తే, బిడ్డ, నువ్వు ఈరోజు నీకు ఇది అదృష్టం కలిగింది అంటే మరి నీకు 10 రోజుల్లో నీకు ఒక కొన్ని కోట్ల నిధి అనేది నీకు సొంతం అవుతుందంటూ బాబాగారు చెప్తున్నారు. ఎందుకు నీకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నాను అంటే, మరి నువ్వు ఎప్పుడు కూడా ఎన్నోసార్లు నిద్రలేని రాత్రులు గడిపావు, ఎన్నో ఆకలితో పడుకున్నటువంటి రోజులు అయితే ఉన్నాయి. ఎందుకంటే కడుపులో విపరీతమైనటువంటి బాధ, అలాగే కష్టాల గురించి దిగులు, నీళ్లు పెట్టకుండానే నువ్వు రోజంతా గడుపుతూ ఉన్నావు తల్లి. మరి నీ యొక్క కన్నీటి దారులలో ఆ యొక్క కళ్ళు చెమ్మగిల్లిపోయి నువ్వు ఎంత బాధపడ్డావు అనేది నాకు మాత్రమే తెలుసు తల్లి. నీవు ఈ పడినటువంటి బాధను చూసి నేను అల్లాడిపోయాను తల్లి. కాబట్టి నేను నీకు వీటన్నింటి నుంచి కూడా విముక్తి కలిగించడానికి నేను దీన్ని తీసుకువచ్చాను తల్లి. మరి నువ్వు అడుగుతూ ఉంటావు కదా, బాబా నాకు ఈ కష్టాలన్నీ కూడా ఎప్పుడు విముక్తి, నాకు వీటి నుంచి విముక్తి ఎప్పుడు అంటూ తండ్రి అంటూ ఎన్నో రోజులు, ఎన్నో రాత్రులు అలా శూన్యంలోకి చూస్తూ మరి కళ్ళను అలాగే తెరుచుకుని కళ్ళల్లో నీళ్లు కారిపోతూ ఉన్నా సరే నువ్వు ఏమి పట్టించుకోకుండా నా యందే ధ్యాస పెట్టుకుని నువ్వు దీనంగా అడుగుతూ ఉండేదానివి కదా బిడ్డ. మరి అందుకే ఈ రోజున నీకు పరుగున వచ్చేసాను తల్లి. మరి నీకు కోట్లు ఇవ్వడానికి నేను ఆ యొక్క స్వర్గపు ద్వారాలను తెరిచి మరి నీకు అవకాశాన్ని అయితే కల్పిస్తున్నాను తల్లి. మరి ఇది తీసుకున్నప్పుడు నువ్వు నిర్లక్ష్యం చేసావంటే మళ్ళీ నీకు ఈ అవకాశం అయితే రాదు తల్లి. నన్ను బాధ పెట్టిన దానివి అయితే అవుతావు తల్లి. కాబట్టి నువ్వు చేసేటువంటి ప్రతి అడుగు కూడా, వేసే ప్రతి అడుగు కూడా చాలా ఆచితూచి
అడుగు వేయి తల్లి. మరి నన్ను అవమానించినట్టయితే మరి నీకు కూడా బాధే కదా తల్లి. మరి వచ్చిన అదృష్టాన్ని నీ చేతులారా నువ్వు పక్కకు తోసేసినట్టు అవుతుంది తల్లి. ఒక్కసారి మాత్రమే ఈ అదృష్టం నీ దగ్గరికి వస్తుంది. అప్పుడు అందుకున్నావు అంటే మరి నీకు నీ జీవితం ఇంకా తిరుగు ఉండదు తల్లి. అద్భుతంగా తయారవుతుంది. మరి అని ఈ క్షణంలో మాత్రం ఏమరపాడుతూ ఉన్నా, అలాగే చిన్న చూపు చూసినా, నిర్లక్ష్యం చేసినా ఈ అదృష్టం అయితే మళ్ళీ మళ్ళీ రాదు తల్లి. మరి సాయి ఒక్కసారి అదృష్టం తీసుకొస్తాడు. ఇచ్చినప్పుడే అందుకో, అప్పుడే నీ జీవితం మారిపోతుంది తల్లి. బిడ్డ, నీ సాయి నీకు డబ్బులు ఇవ్వాలని కాచి కూర్చున్నాడు తల్లి. ఎదురు చూస్తున్నాడు బిడ్డ. మరి నువ్వు వదిలేయకు. మరి డబ్బుల్లో మరి డబ్బులు కట్టలతో పరుగు పరుగున వస్తున్నటువంటి నీ సాయిని మరి నువ్వు సాదరంగా ఆహ్వానిస్తావు కదా. మరి డబ్బులు కట్టల్లో నీ ఇంట తిష్ట వేసి కూర్చుందామనే నేను గట్టి సంకల్పంతో వచ్చాను తల్లి. మరి అది కూడా నువ్వు ఈ 10 రోజుల్లో నేను ఏం చెప్పానో అది చేస్తేనే మరి ఆ డబ్బు అనేది నీకు అందుతుంది తల్లి. మరి నేను అడగబోయేది ఏంటి అంటే నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవని తీరాల్సిందే బిడ్డ. ఒక్క 10 నిమిషాలు నీ సమయాన్ని నాకు కేటాయించు బిడ్డ. నీ అదృష్టాన్ని నేను నీ చేతుల్లో నింపేస్తాను, జాగ్రత్త. మరి ఇది వదులుకున్నావు అంటే మళ్ళీ రాదు. ఆ తర్వాత నువ్వు చాలా బాధపడతావు. మరి నీ అంత దురదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు అన్నట్టు మరి తయారవుతుంది తల్లి. కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నీ యొక్క సందేశాన్ని అయితే నువ్వు విని తీరాలి తల్లి. మరి ఈ రెండింటి మరి ఏంటి అసలు ఈ బాబాగారి సందేశం వెనుక ఉన్నటువంటి పరమార్థం ఏమిటని ఖచ్చితంగా తెలుసుకోవాలంటే మరి బాబాగారు ఈ అమూల్యమైనటువంటి కానుకతో, వరంతో, ఈ అదృష్టంతో మన ముందుకు వచ్చారంటే మరి అది మన అదృష్టమనే భావించాలి. కాబట్టి మరి ఆ యొక్క అదృష్టాన్ని మనం వడిసి పట్టుకుని మన జీవితానికి ఆపాదించుకున్నామంటే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉన్నత శిఖరాలకైతే అధిరోహించగలము అని చెప్పేసి మరి బాబాగారు ఈ యొక్క సందేశం రూపంలో మనం తెలుసుకున్నామండి. అలాగే ఇంకా ఏం చెప్పబోతున్నారనేది మనం పూర్తిగా వింటేనే మనకి బాబాగారు అందించేటువంటి అదృష్టం ఏమిటి అనేది మనకి తెలుస్తుంది. మరి దీనికన్నా ముందు ఎవరైతే నా యొక్క ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ యొక్క బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అలాగే హైప్ అనే ఆప్షన్ అయితే మీరు ప్రెస్ చేయండి. దీనివల్ల చాలామంది సాయి భక్తులకైతే ఈ యొక్క వీడియో అయితే వాళ్ళలోకి వెళ్ళడానికి ఆస్కారం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక విషయానికి వస్తే బిడ్డ, నేను ఎందుకు చెప్తున్నానో నువ్వు పూర్తిగా విను తల్లి. మరి అదృష్టం ఉన్నది కాబట్టి ఈరోజు ఈ సందేశం నీ వరకు చేరింది. మరి లేకపోతే ఇది వేరే వాళ్ళకైతే వెళ్ళిపోతుంది కదా. మరి బాబా అనుగ్రహం ఉంది కాబట్టే మరి ఈ వీడియో ముందుకు వచ్చిందని చెప్పేసి నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి బిడ్డ. మరి ఈ యొక్క సందేశం నువ్వు విన్నావంటే నువ్వు ఎగిరి గంతేస్తావు తల్లి. మరి 10 రోజుల్లో నీకు అద్భుతమైనటువంటి జీవితాన్ని అయితే నీకు ముందు రాసిపెట్టి ఉంచాను. నువ్వు ఎప్పుడు అయితే నువ్వు దీన్ని అందుకుంటావో అప్పుడే నీకు అన్ని కోరికలు కూడా నెరవేరిపోయి నీకంటూ ఒక ఆనంద సామ్రాజ్యానికి అధిపతిని అయితే చేస్తాను తల్లి. మరి నేను ఆనందానికి అధిపతిని అని చెప్తాను కదా. మరి ఈ విషయంలో ప్రతి అణువు కూడా నిండి ఉన్నాను నేను. మరి సమృద్ధిగా ఉన్నాను నేను. మరి నీ జీవితంలో ప్రతి దుఃఖానికి కూడా నా కరుణ ఆలకిస్తుంది తల్లి. మరి నీ యొక్క కన్నీటి చుక్కలు, నీ కష్టం, నీ తపస్సు ఇవన్నీ కూడా నా చరణాల వద్దకు చేరాయి బిడ్డ. మరి నేను నీకు సంపదను అందించడానికి తహతహలాడిపోతున్నాను. అందుకోసమే ఒక తల్లి తన బిడ్డను ఆకలితో చూస్తూ ఏ విధంగా బాధపడుతూ ఉంటుందో నేను కూడా నిన్ను చూసి ఆ కష్టం నేను చూడలేకే నేను విలవల్లాడిపోతున్నాను తల్లి. మరి నీ ఇంట్లో ఉన్న కష్టాన్ని చూసి, నీ ఇంట్లో ఉన్నటువంటి కష్టం ఫలితాన్ని చూసి, అలాగే నువ్వు పడే బాధను చూసి నేను తట్టుకోలేకపోతున్నాను తల్లి. నేను చలించిపోయాను తల్లి. కాబట్టి విను, ఇది ఇప్పుడు నీ కాలచక్రం మారబోతుంది తల్లి. గతంలో నీ కర్మల కారణంగా నీ ద్వారాలు అనేవి మూసుకుపోయాయి. కానీ ఇప్పుడు నీ భక్తి కారణంగా ఆ ద్వారాలు తెరుచుకున్నాయి తల్లి. ఇక నీకంతా అదృష్టమే. నీ ఇంట్లోకి తులసి మొక్క పైన కిరణాలు పడే క్షణం కోసం నేను ఎదురు చూస్తున్నాను తల్లి. మరి నీ ఇంట దీపం వెలుగుతూ ఉండి ఆ దీపం వెలుతురులో నీ కష్టాలన్నీ కూడా దూరం పోగొట్టేటువంటి ఒక
అవకాశాన్ని కల్పిస్తున్నాను తల్లి. ఇక నీ ఇంటి దీపం అయితే వెలిగిపోతుంది తల్లి. నీ జీవితం దిశ మారిపోతుంది తల్లి. ఎందుకు అంటే సాక్షాత్తు సాయి తహతహలాడుతూ నీ కష్టాలన్నీ కూడా తీర్చేయాలని, ఎన్నాళ్ళ నుంచి నువ్వు పడుతున్నటువంటి నీ బాధలు కూడా ఇప్పుడు తీర్చేయాలని కంకణం అయితే కట్టుకున్నాడు తల్లి. మరి నువ్వు తహతహలాడి వెలువెల్లాడిపోయి నీ కష్టాలన్నింటినీ కూడా తీర్చాలని, నాకు డబ్బులు అందించాలని మరి ఈ సాయి అయితే నీకు ముందుకు వచ్చాడు తల్లి. మరి ఇక నువ్వు అందుకోవడమే మిగిలింది బిడ్డ. ఈ రోజుల్లో నీ యొక్క మనసు ఎటువంటి కారణం లేకుండా ఆనందంతో నిండినటువంటి క్షణాలను నువ్వు గమనించావా తల్లి? మరి నీ చుట్టూ కూడా ఒక శక్తి తిరగడం నువ్వు గమనించావా తల్లి? నీ చుట్టూ కూడా శుభశకునాలు అనేవి నువ్వు గమనించావా తల్లి? అలాగే ఆ శక్తి తిరుగుతున్నట్లు నీ మనసుకు అనిపించిందా? అది ఎవరో కాదు బిడ్డ, నేనే నీ సాయిని. మరి నీ జీవితంలో ప్రవేశించడానికి నేను అనుమతి కోరుకుంటున్నాను తల్లి. మరి నీ చుట్టూ తిరుగుతున్నాను, నీ దగ్గరికి వస్తున్నాను, కానీ నువ్వు గుర్తించటం లేదు బిడ్డ. మరి గుర్తించడం కోసం నేను సంపద అనేది కేవలం కరుణతో నిండిన హృదయాల్లోనే నిలిచి ఉంటుంది. నేను యుగాలుగా చూస్తున్నాను బిడ్డ. మనిషి సంపదను కోరుకుంటున్నాడు, కానీ సంపదకు అర్హత పొందే ప్రయత్నం ఎప్పుడు కూడా చేయట్లేదు. కానీ నువ్వు నా ప్రియమైన బిడ్డవి. కష్టాల్లో కూడా విశ్వాసాన్ని వదలని వ్యక్తిగా నీ యొక్క తపస్సుతో నేను సంతోషించాను తల్లి. ఇప్పుడు నీకు సంకేతాలు ఇవ్వడానికి సాయి వచ్చాడు తల్లి. మరి నీ ముందుకు వచ్చాను. మరి మొదటి సంకేతం ఏంటి అంటే, నీ జీవితం ఎటువంటి కారణం లేకుండా ఒక దీపం స్వయంగా వెలిగితే లేదా గాలి లేకుండా జ్వాల కనిపిస్తే అక్కడ అర్థం చేసుకో, నేను నీ ఇంటికి వస్తున్నానని. ఇక రెండవ సంకేతం ఏంటంటే, ఒక అపరిచితుడు నీ పట్ల దయతో మరి వ్యవహరిస్తున్నాడు అంటే, లేదా పాత శత్రువు అకస్మాత్తుగా మిత్రుడిగా మారిపోతే నా కృప నీ చుట్టూ కూడా తిరుగుతుందని నువ్వు తెలుసుకోవాలి బిడ్డ. అలాగే మూడవ సంకేతం ఏమిటి అంటే, రాత్రి స్వప్నంలో బంగారపు రంగు నీకు కనిపించింది అంటే, నీ పాదాలు వద్ద పుష్పం పడింది అంటే, లేదు అంటే నీ గుమ్మం దగ్గర ఆవు అరిస్తే నేను స్వయంగా నీ ఇంటికి వచ్చానని చెప్పేసి అర్థం తల్లి. మరి నీ ఇంటిలో అడుగు పెట్టడానికి నేను రెడీగా ఉన్నానని, ఒక మార్గాన్ని అడుగుతున్నానని అర్థం చేసుకో తల్లి. సంపద అనేది కేవలం నాణాలు సమూహము ఇదే కాదు. ఇది బిడ్డ, అది విశ్వంలోని నిరంతరము కూడా ప్రవహించేటువంటి శక్తి. నీ మనసులో నీచ ఆలోచనలతో నిండితే ఆ శక్తి నీ గుమ్మం నుండి మరి నీ లోనికైతే రాదు తల్లి, వెనుదిరిగిపోతుంది. మరి కానీ నీ హృదయం ప్రేమ దాన ధర్మాలతో నిండిపోయింది అంటే, మరి ఆ రూపం, ఆ శక్తి ఏదైతే ఉందో మరి నీ ఇంట ప్రత్యక్షమవుతుంది. నువ్వు చెప్పావు కదా తండ్రి, నా ఇంట్లో ధనం నిలవడం లేదు. నేను చెప్తున్నాను, ధనం అనేది నదిలా నీ ఇంట్లోకి ప్రవహిస్తుంది బిడ్డ. మరి దానికి నువ్వు ఆపలేవు. మరి ప్రవహించేలా చేయడానికే కదా నీ సంపదలో కొంత భాగం సేవకు, పూజకు, ఆకలిగా ఉన్నవారికి అర్పిస్తేనే కదా మరి దానికి పదింతలు విలువ నీకు వస్తుంది తల్లి. మరి ఇప్పుడు ఈ ఈ మంచి కాలాల్లో దీపాలు వెలిగించినప్పుడు ఆ జ్యోతుల్లో సమైక్యం అనేది మరి కనిపిస్తూ ఉంటుంది కదా. మరి నేను ఆ జ్యోతుల్లో మమైక్యం అవుతూ ఉంటాను బిడ్డ. మరి నీ పవిత్రమైనటువంటి కాలంలో ఈ దీపాలు వెలిగించినప్పుడు ఆ జ్యోతుల్లో మమైక్యం అవ్వడం వల్ల నీ ఇంటి చీకటి అనేది ఉండదు తల్లి. ఇప్పుడు నీకు స్వర్ణమయ కాంతి అయితే వ్యాపిస్తూ ఉంటుంది. నీ హృదయంలో అసఫలత అనేది ఉండదు తల్లి. మరి ఇంకా ఇప్పుడు నీకు విజయ కమలం అనేది వికసిస్తూ ఉంటుంది బిడ్డ. కొందరు సచ్చిదానంద హృదయంతో నన్ను పిలుస్తారు, కానీ విశ్వాసం అక్కడ కనపడదు. మరి నన్ను పిలవడానికి పూజలు, నోములు, గొప్ప గొప్ప పూజలు ఏమీ అవసరం లేదు. కేవలం సత్యమైనటువంటి హృదయం చాలు తల్లి. విశ్వాసం చాలు. రాత్రివేళ నీవు దీపం వెలిగించి సాయిరామ్ అని జపిస్తే చాలు. బాబా అని పిలిస్తే నా యొక్క చైతన్యం ఆ యొక్క జ్వాలలో నాట్యం చేస్తుంది.
మరి ఈ క్షణం నాకు అత్యంత పవిత్రమైనటువంటి క్షణం. కానీ మరి నీ హృదయంలో సందేశం ఏదైనా తెలిస్తే అది నిజంగా నా బాబా వింటాడా అని నువ్వు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటే నా హృదయం చాలా బాధపడుతుంది తల్లి. ఇది బాధకు గురవుతాను నేను. మరి బిడ్డ, ఎందుకంటే విశ్వాసమే నేను ప్రవేశించే ద్వారం. మరి ఇప్పుడు ఒక ద్వారాన్ని వెల్లడి చేశాను కదా, మరి దీన్ని చాలా తక్కువ మంది మాత్రమే తెలుసుకుంటారు. నీ కర్మ తపస్సు అలాగే భక్తితో నువ్వు నీ భాగ్య ద్వారాలను తెరిస్తే నేను నీ బాబాను నీ వెనకే నడుస్తూ వస్తాను తల్లి. మరి నీ ఇంట నేను తిష్ట వేసుకుంటాను తల్లి. మరి ఇదే కదా మరి ఆ క్షణం, తహతహలాడే క్షణం. రాబోయే రోజుల్లో నువ్వు కొన్ని కోట్ల డబ్బునైతే నువ్వు ఆస్వాదిస్తావు తల్లి. నీకు అకస్మాత్తుగా మరి నీ చేతికి బోలెడంత ధనం దొరుకుతుంది. అలాగే ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయినటువంటి ఏవైతే శుభకార్యాలు ఉన్నాయో అవి విజయవంతం అవుతాయి బిడ్డ. మరి నీ జీవితంలో కొత్త అవకాశాలు అనేవి నిన్ను వెతుక్కుంటూ వస్తాయి తల్లి. అవి నీ భవిష్యత్తును స్వర్ణమయం చేస్తాయి, బంగారుమయం చేస్తాయి. కానీ ఒక్కటి గుర్తుంచుకో తల్లి, ఈ సంపద నువ్వు వినయంతో ఉన్నప్పుడు మాత్రమే నిలిచి ఉంటుంది. ఎందుకు అంటే నువ్వు అహంకరించావు అంటే మరి అది సంపదని బంధించలేనిది, ఒక జాలి అనేది మరి లేనిది. మరి దానివల్ల నువ్వు ఎంతో నష్టపోతావు. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా సహనంతో ఉండి శ్రద్ధ సబూరి అంటాను కదా, మరి నేను ఆ యొక్క శ్రద్ధ సబూరిలతో ఉండి నీ యొక్క సంపాదనని ఆర్జించుకో తల్లి. మరి నీ యొక్క ప్రతి దిశలో కూడా స్వర్ణ కిరణాలను వ్యాపించుకోక నీ ఎంట సిరి సంపదల పంట పండాలి కానీ నేను కోరుకుంటున్నాను తల్లి. నా యొక్క ఆశీర్వాదం నీకు ఖచ్చితంగా జరుగుతుంది. మరి నీ గుమ్మం వద్ద ఉన్నటువంటి దారిద్రం పేరు కూడా రాకుండా ఉండడానికి కాక నీ మనసులో ఎల్లప్పుడూ కూడా కాంతి, అలాగే శాంతి, అలాగే ఇవన్నీ కూడా నీకు సంతోషం నెలకొనాలని నేను నీ సాయి నీకు వాగ్దానం చేస్తున్నాడు తల్లి. మరి ఈ సందేశం సచ్చిదానంద హృదయంతో విని నాపై విశ్వాసం ఉంచి నువ్వు ముందుకు సాగుబిడ్డ. మరి నీకు ప్రతి దాని వెనుక విజయం అయితే వరించి తీరుతుంది బిడ్డ. మరి నువ్వు ఎప్పుడు కూడా ఈ బాబాను అడుగుతూ ఉంటావు కదా, బాబా నాకు ఈ కష్టాలు ఎప్పుడు నెరవేరుతాయి, ఈ కన్నీళ్ళు ఎప్పుడు నాకు లేకుండా చేస్తావు తండ్రి అంటూ. మరి అలాంటి స్థితిని నేను ఇవ్వడానికి నీకు ఎంతో తహతహలాడిపోతున్నాను తల్లి. ఇప్పుడైతే ఆ ద్వారాలు తెరుచుకున్నాయి కాబట్టి నీ జీవితంలో ఎన్నాళ్ళు కూడా దారిద్ర్యం నెలకొని ఉన్న చీకట్లో మూలల్లో కూడా ఇప్పుడు నా చరణాల ధ్వని చేరుతుంది తల్లి. నీవు చెప్పావు కదా, తండ్రి నేను కష్టపడిపోతున్నాను, నా ధనం నిలవలేవడం లేదు, మరి రేయింబవళ్ళు సంపాదించాలని తాహతాలాడిపోతున్నాను, ఆకలి నిద్ర ఇవన్నీ కూడా మానుకుని మరీ పనిచేస్తున్నాను, కానీ సంపాదన అనేది నాకు రావట్లేదు తండ్రి. మరి ఏంటి నేను చేసిన తప్పేంటి, అలాగే నేను చేసినటువంటి ఆ యొక్క తప్పు ఏంటి అని చెప్పేసి నువ్వు అడుగుతూ ఉన్నావు కదా బిడ్డ. మరి నేను చెప్తున్నాను, నీ సాయి చెప్తున్నాడు బిడ్డ, నీ పరీక్ష ఇప్పుడు ముగియబోతుంది తల్లి. ఇక ధనం నీకు స్వయంగా నీ ఇంటి మార్గాన్ని అయితే తెలుసుకుని మరి నీ ఇంట అడుగు పెట్టబోతుంది తల్లి. ఇప్పుడు ఒక గుప్త రహస్యాన్ని చెప్తాను విను. నీ మనసు స్థిరంగా లేనంత వరకు సంపద నీ జీవితంలో స్థిరంగా ఉండదు తల్లి. నీ ఆలోచనలే నీ భాగ్య ద్వారాలే. నీవు ఫిర్యాదు చేస్తే ఆ ద్వారాలు చిక్కుకొని పోతాయి. కానీ నువ్వు కృతజ్ఞతతో నమ్మి బాబా నువ్వు నాకు ఇచ్చిందంతా కూడా నీ యొక్క కృప అని అన్నప్పుడు ఆ ద్వారాలు స్వర్ణమయం అవుతాయి తల్లి. ఆ ద్వారాల సహాయంతోనే నేను నీ జీవితంలోకి అవతరిస్తాను తల్లి. బిడ్డ, నేను ఎక్కడ మొదట ప్రవేశించానో మరి విను తల్లి. నేను నీ జీవితంలోకి నేను ఎప్పుడు మొదట ప్రవేశించాను విను. నేను ఎక్కడ ఉంటానో చెప్తాను విను. ప్రతి ఉదయం కూడా తులసికి నీరు పోసి ఆ యొక్క ఇంట్లో స్త్రీలను గౌరవించే చోట, మరి కష్టాలకు విలువ ఇచ్చే స్థలంలో మరి నా యొక్క మొదటి అడుగు అనేది అక్కడ పడబోతుందని చెప్పేసి నువ్వు గుర్తుపెట్టుకోవాలి తల్లి. మరి ఎక్కడైతే అబద్ధాలు అనేవి లేకుండా ఉంటాయో, ఎక్కడైతే మరి అసత్యానికి తావు ఉండదో, ఎక్కడైతే ధర్మాన్ని మంచిగా
నిలబెడుతూ ఉంటారో, అలాగే ఎక్కడైతే అధర్మపు ఛాయలు కూడా రాకుండా ఉంటాయో అక్కడ నా యొక్క మొదటి అడుగు పడబోతుందని చెప్పేసని నువ్వు గుర్తించుకో బిడ్డ. మరి అవమానం, మోసం ఇలాంటివి ఏమీ కూడా లేనటువంటి ఇంటిలా నేను అడుగు పెడతాను తల్లి. కానీ ఇతరుల హక్కులను కొల్లగొట్టేవాడు, క్రోధంతో అహంకారంతో మునిగిపోయేవాడు, మరి ఎవరైతే ఎక్కడైతే ఉన్నారో నేను ఒక క్షణం కూడా అక్కడ నేను నిలబడను తల్లి. అరగడియ మరి నేను సంపదనైతే ఇవ్వగలను. కానీ ఎవరైతే క్రోధంతో, మోసంతో, అబద్ధాల ముసుగులో ఉండి మరి చెయ్యకూడనటువంటి పనులన్నీ కూడా చేస్తూ ఇతరుల హక్కులను అలాగే బాధ్యతలను కొల్లగొట్టేవారు ఉంటారో, అలాగే క్రోధంలో అహంకారంతో మునిగిపోయేవారు ఉన్న చోట ఒక్క క్షణం కూడా నిలవనని చెప్పేసి నేను గట్టిగా చెప్తున్నాను తల్లి. మరి కానీ సద్గుణాలు లేని సంపద వినాశనానికైతే దారితీస్తుంది తల్లి. మరి ఇప్పుడు నా భక్తులకు ఇచ్చేటువంటి 5 వరాలను నువ్వు విని తీరాలి తల్లి. స్థిరమైనటువంటి సమృద్ధి నీ ఇంట్లో ధనం ఎప్పుడు కూడా ప్రవాహంలో వచ్చి పడుతుంది. కాబట్టి వచ్చినటువంటి సంపద శుభకార్యాలకు ఉపయోగపడుతుంది. కష్టపడినా కానీ ఫలితం రానటువంటి జీవితంలో ఇక నిరంతరం కూడా వృద్ధి జరుగుతుంది తల్లి. సంపాదన మెరుగుపడుతుంది, డబ్బు వస్తుంది. ఎన్నాళ్ళగానో ఆగిపోయినటువంటి డబ్బు నీ చెంతకు చేరబోతుంది. ఏదో ఒక విధంగా నీకు రావాల్సినటువంటి డబ్బు నీ చెంత చేరుతుంది తల్లి. మరి నీ దారి స్వయంగా నీ సాయి తెరవబోతున్నాడు. మరి ఫలితం రాని వాని జీవితం ఇక నిరంతరం కూడా వృద్ధి ఉంటుంది. అవకాశాలు తెరవబోతున్నాడు. ఫలితం రాని వారి జీవితంలో ఇక నిరంతర వృద్ధి. అవకాశాలు ఇంతకు ముందు మూసుకుపోయినటువంటి ద్వారాలు ఇప్పుడు తెరుచుకుంటున్నాయి బిడ్డ. మరి సంవత్సరాలుగా అయిపోయిన కార్యాలన్నీ కూడా వేగవంతం అవుతాయి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపారం ఆగిపోయిన వారికి పురోగతి లభిస్తుంది. అనుకోని లాభం, ఒక భూలోక ధనం, పాత రుణం లేదా అటకెక్కినటువంటి ధనరాశి అకస్మాత్తుగా నీ చేతికైతే చేరుతుంది తల్లి. మరి సాయి నీకు మార్గాలను ఎలా సృష్టిస్తున్నాడో తెలుసా? మరి నువ్వు ఆశ్చర్యపోతావు. అంత శాంతి. మరి నేను కేవలం బంగారం, వెండిలలో నివసించను బిడ్డ. కృతజ్ఞతతో, ప్రేమతో నిండినటువంటి మనసుల్లో నివసిస్తాను. మనశ్శాంతి ఉన్న చోట నేను స్థిరంగా నిలిచి ఉంటాను. గుప్త సంకేతాలు నీ జీవితంలోకి నేను ప్రవేశించినట్లు ఈ సంకేతాలు సూచిస్తాయి. మరి ఒక పాత వస్తువు పడిపోయినట్టు వెళ్ళిపోయింది అని అనుకో, అప్పుడు కొత్త దానికి అవకాశం నువ్వు కల్పించినట్టు అవుతుంది తల్లి. మరి నువ్వు అలా దానికి అవకాశం లభిస్తే నేను పాతదాన్ని తొలగించి కొత్తదాన్ని తీసుకుని వస్తానని అర్థం చేసుకో. నీ ఇంట్లో ఒక పుష్పం ఎటువంటి కారణం లేకుండా వికసిస్తే, అది సుగంధం వ్యాపిస్తే, అది నా ఆగమన సుగంధం. అలాగే నీ మనసులో దీపం వెలిగించాలి లేదా పూజ చేయాలి అనే ప్రేరణ నీకు ఎప్పుడైతే కలిగిందో, నేను నీకు అన్నీ కూడా సిద్ధం చేస్తున్నాను. నీ కార్యాల్లో అకస్మాత్తుగా వేగం కనిపిస్తే అది నా వరద హస్తం. ఒకరోజు నీ హృదయంలో ఒక జీవితం ఇంకా బాగుంటుంది అని అనిపించింది అంటే, మరి నేను నీ హృదయంలో ప్రవేశిస్తున్నానని నువ్వు అర్థం చేసుకోవాలి బిడ్డ. మరి నేను కేవలం ధూపదీప మంత్రాలతో రాను బిడ్డ. సత్యమైనటువంటి భావంతో వస్తాను. కర్మలో పవిత్రత, అలాగే వాక్కులో మాధుర్యము, హృదయంలో నిష్పక్షపాత, ఇవన్నీ కూడా ఎవరైతే ఉన్నారో వారి ఇంట నేను స్థిర నివాసం ఏర్పరచుకుంటాను. నేను కేవలం ధనవంతుల దేవుడిని అనుకోక తల్లి. ఒక్కొక్కసారి నువ్వు ఏ విధంగా నాకు ఎప్పుడు కూడా సహాయం చేయవు. నువ్వు ఎవరికైతే బాగా ఉన్నాయో వాళ్ళకే నువ్వు చూపిస్తావు కరుణ అని చెప్పేసి అంటూ నన్ను ఎన్నిసార్లు నువ్వు దూషించావు బిడ్డ. మరి నువ్వు ఇప్పుడు డబ్బున్న వాళ్ళకి సహాయం చేస్తావు, డబ్బున్న వారి పరంగానే నువ్వు నిలబడతావు, నువ్వు ఇంతలాంటివాడు అనుకోలేదు అంటూ ఏదేదో నిందలకు గురి చేసావు నన్ను. మరి నువ్వు నువ్వు డబ్బున్న వాళ్ళకే సహాయం చేస్తున్నావు, డబ్బున్న వారి పరంగానే నువ్వు నిలబడుతున్నావు, మరి నువ్వు పట్టించుకోవా లేని వాళ్ళని అంటూ ఏదేదో, ఎక్కడ హృదయం పవిత్రంగా ఉంటుందో వారిని నువ్వు కూడా పట్టించుకోవా అంటూ ఎన్నో విధాలుగా నువ్వు నన్ను హేళన చేసావు తల్లి. మరి అలా హేళన చేసినా సరే నా బిడ్డే అని చెప్పేసి
మరి నేను సర్దుకుపోయాను తల్లి. ఏ మనసులో ఈ మంచి భావాలు అయితే అలాగే మంచి ఆలోచనలు ఉంటాయో అక్కడ ఈ సాయి కొలువై ఉంటాడు బిడ్డ. నిజాయితీతో సంపాదించేటువంటి పేదవాడి గుడిసెలో నేను అవతరిస్తాను. అలాగే తన బిడ్డలకు పట్టెడు అన్నం పెట్టి స్వయం ఆకలితో ఉన్న బిడ్డలకు అన్నం పెట్టి తను ఆకలితో పడుకునేటువంటి ఏదైతే తల్లి ఎవరైతే ఉన్నారో ఆ తల్లికి నేను దాసోహం అవుతాను. మరి ఆ తల్లిని నేను ఎప్పుడూ కూడా నేను కట్టుబడి ఉంటాను, బానిసనవుతాను తల్లి. మరి ఇక తన రెక్కల కష్టంతో కష్టపడేటువంటి రైతు మట్టిలో కూడా నేను మెరుస్తాను. మరి నేను ఒక ప్రతిజ్ఞ కోరుకుంటున్నాను బిడ్డ. నేను నీ ఇంటికి వచ్చినప్పుడు కేవలం ధనాన్ని మాత్రమే చూడను, కర్మ విలువలను కూడా గుర్తించి ధనం ఎక్కడ సరైన సమయంలో సరైన రీతిలో వినియోగించావో అక్కడే నేను ఉంటాను తల్లి. నువ్వు ఇతరుల కళ్యాణం కోసం నీ సంపదను కొంత భాగం వెచ్చిస్తే ఆ రోజు నీ భాగ్యం నా ఆధీనంలో స్థిరంగా ఉంటుంది. ఇప్పుడు నా భవిష్యవాణి బిడ్డ, రాబోయే 10 రోజుల్లో ఈ సందేశాన్ని శ్రద్ధగా వినే బిడ్డ జీవితంలో ఒక పరివర్తన అనేది నేను తప్పక తీర్చుకుని వస్తాను. ఒకరికి అట్టకెక్కినటువంటి అవకాశం ఏదైతే ఉందో దానిని నేను మరి తీసుకురాబోతున్నాను తల్లి నీ ముందుకి. మరి కాబట్టి ఈ యొక్క సందేశం శ్రద్ధగా విను. మరి ఈ శుభ పరివర్తనలో మార్పు తప్పనిసరిగా వస్తుంది. మరి మరొకరి కొత్త కార్యం ప్రారంభించే అవకాశం దొరుకుతుంది. మరి ఇంకొకరికి ఇంట్లో అనుకోని సంపద ప్రవేశిస్తుంది. కానీ గుర్తుంచుకో, నేను వెళ్ళే చోట ప్రేమ సత్యం తీసుకునే వెళ్తాను. నీ ఇంట్లో నీ మనసులో నీ కుళ్ళు కుతంత్రాలు ఉంటే వాటిని ముందు తొలగించు. నీ మనసులో ఈర్ష్య ఉంటే దాన్ని శాంతంగా మార్చుకో. అప్పుడే నేను నీ ఇంట ప్రతి వస్తువును కూడా స్వర్ణమయం చేస్తాను. నా ఆగమన కాలం సమీపిస్తుంది బిడ్డ. మరి ఈ యొక్క వచ్చే పౌర్ణమిలో నా యొక్క ఆగమనం అనేది నీకు తథ్యం తల్లి. మరి నీ కర్మ జ్యోతిలో మరి ప్రజ్వలించుకుని నీ యొక్క కర్మను అంతటిని కూడా పటాపంచలు చేయడానికి నేను వస్తున్నాను తల్లి. నీవు నీ లోపల ఉన్నటువంటి చీకటిని తొలగించినటువంటి రోజు నీవు నన్ను చూడగలుగుతావు తల్లి. నీ సాయి అనే జ్యోతిని చూడగలుగుతావు. ఆ రోజు నీ ఇంటి గాలి మారిపోతుంది, నీ ముఖంలో కాంతి మారిపోతుంది. అలాగే నీ జీవిత మార్గం కూడా స్వర్ణమయం అయితే అవుతుంది. నేను సాయిని ఇప్పుడు నీ ఘోషణ చేస్తున్నాను. మరి నీకు సందేశం చెప్తున్నాను కదా. మరి నువ్వు దీనిని ఎప్పుడు కూడా తప్పకుండా పాటిస్తున్నావంటే అలాగే మరి బిడ్డ లేచి నీ కర్మలో నిష్టను అలాగే నీ మనసులో విశ్వాసాన్ని నిలుపు బిడ్డ. నేను నిన్ను వదిలి వెళ్ళడానికి రావడం లేదు, నిన్ను ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళడానికి వస్తున్నాను తల్లి. నీ గుమ్మం వద్ద ఇప్పుడే సమృద్ధి రథం నిలిచి ఉంది బిడ్డ. ఒక్క దీపం వెలిగించి నీ సాయిని నీ జీవితంలోకి ఆహ్వానించు తల్లి. మరి స్థిరంగా నీ ఇంట్లో నిలిచిపోయి ఉండిపోతాను తల్లి అని బాబా అని ఒక్కసారి పిలువు. అప్పుడు నీ ఇంట ప్రతి దిశను కూడా ధనం సుఖం సంతోషాలతో నీకు మార్చేస్తాను తల్లి. మరి నేను అడిగే బిడ్డ ఏమడుగుతాను తెలుసా? ఈ 10 రోజులు కూడా నువ్వు ధనం నీ సొంతం అవ్వాలి, అలాగే నీ చేతికి దొరకాలి అంటే అది ఎక్కడో నీకు కోర్టులో అయిపోయినటువంటి కేసు జరుగుతూ ఉంది. అలాగే ఆగిపోయినటువంటి ఆస్తి రావచ్చు, అలాగే ఏదైనా సరే భూములు రావచ్చు. మరి నీ పూర్వీకుల ఆస్తి ఏదైనా సరే తగాదాల్లో ఉండి అది ఇప్పుడు నీ చేతికి అందిపోవచ్చు. ఏదైనా సరే ఎక్కడి నుంచో మరి పెట్టుబడి ఎప్పుడో పెట్టి వదిలేసావు. ఆ పెట్టుబడి పెట్టింది ఇప్పుడు నీకు రిటర్న్స్ రూపంలో రావచ్చు. అలాగే నువ్వు ఎప్పుడో ఏదో జాబ్కి అప్లై చేసి ఉన్నావు, కానీ అది ఇంకా రాదు అని చెప్పేసి దృఢ నిశ్చయంతో ఉండి నీ యొక్క వేరే కార్యకలాపాలను నిమగ్నమై ఉంటే అప్పుడు అలాంటి జాబు ఏదైతే నీ యొక్క కలల జాబ్ ఉందో ఆ కలల జాబ్ అనేది నీ ముందుకు వచ్చింది అంటే అది మరి
నీ యొక్క అదృష్టమే తల్లి. మరి గుప్త నిధులు దాచిపెడితే అవి నీ సొంతం అవ్వచ్చు. అలాగే ఏదో విధంగా నీ సాయి అయితే నీ జీవితంలోకి ధనాన్ని తీసుకురాబోతున్నాడని నువ్వు ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. ఈ రోజులో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఎలా అంటే ఈ ధనం అంతా కూడా సొంతం అవ్వబోతుందో తెలుసా? మరి ఈ 10 రోజులు ఎవరిని కూడా కష్టపెట్టద్దు తల్లి. అలాగే బాధ పెట్టద్దు. ఎవరిని కూడా కన్నీటికి కారణం అయితే నువ్వు అవ్వద్దు తల్లి. తెలుసో తెలియకో ఎవరిని కూడా తోలనాడొద్దు. మరి చెడుగా మాట్లాడొద్దు. చెడు ఆలోచనలు కూడా రానివ్వద్దు తల్లి. చెడు పనులు కూడా చేయవద్దు. మనిషి మనసులో మరి చెడు ఆలోచనలు కూడా జరగకుండా చూసుకోవాలి. అలాగే మోసం అనేది నీ నీ దృష్టికే రాకూడదు తల్లి. అలాగే ఒక పొరపాటును కూడా నువ్వు చేయకుండా నిరంతరము కూడా నామస్మరణ చేస్తూ మరి నాయందే మనసును లగ్నం చేసి నీ యొక్క ఏవైతే దినచర్య భాగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా ఎంతో నిష్టగా పాటించి నువ్వు నాయందే ఒక జాగరూకతతో ఉన్నావు అంటే మరి ఇవన్నీ కూడా నీకు సిద్ధిస్తాయి. మరి ఎవరిని కూడా అనుమానించొద్దు. అలాగే నువ్వు ఇలా 10 రోజులు మంచిగా ఉండి మంచిని చేస్తూ కష్టంలో ఉన్న వాళ్ళందరికీ కూడా సహాయపడుతూ ఎవరైతే ఆపదలో ఉంటారో వాళ్ళందరినీ కూడా ఆదుకుంటూ ఈ 10 రోజులు నువ్వు ఒక మంచి వ్యక్తిలాగా, మంచి ఉన్నతమైనటువంటి వ్యక్తిలాగా, అలాగే ఖచ్చితంగా నువ్వు నిష్పక్షపాతంగా నిజాయితీగా ఉన్నావంటే నీ ఇంట సిరి సంపదలు మోగుతాయి తల్లి. మరి ఇవన్నీ కూడా నీ సొంతం అవుతాయి బిడ్డ. ఈ 10 రోజులు ఇంత పవిత్రంగా నువ్వు గనక ఒక యజ్ఞం చేసినట్టుగానే ఉండగలిగితే నీకు 11వ రోజు నీకు తెల్లవారే కల్లా నీ ఖాతాలోకి సాయి చెప్పినటువంటి ధనం ఏదైతే ఉందో అది తప్పకుండా నీకు జమ అవుతుంది తల్లి. మరి నువ్వు నా మాటను శ్రద్ధగా విని నన్ను బలపరచు తల్లి. అలాగే నా యొక్క నామాన్ని నువ్వు ఎప్పుడూ కూడా నిరంతరం కూడా ప్రార్థిస్తూ ఉన్నావంటే మరి నీ జీవితమే ఇక ఒక అద్భుతమైనటువంటి జ్యోతిలా ప్రజ్వలిల్లుతుంది అంటూ బాబాగారు ఒక అద్భుతమైనటువంటి సందేశంతో ఈరోజు మన ముందుకైతే వచ్చారు. మరి ఈరోజు ఇలా చెప్పినటువంటి అద్భుతం మీ అందరికీ కూడా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే మీరు నా యొక్క ఛానల్ని మొదటిసారి చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ క్రింద కనిపిస్తున్నటువంటి బెల్ ఐకాన్ని అలాగే హైప్ అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేసి మీరు హైప్ ఇవ్వగలరని చెప్పేసి నేను భావిస్తున్నాను. అలాగే మరి కొంతమంది సాయి భక్తులకైతే ఈ యొక్క అద్భుతమైనటువంటి సందేశం వారి చెవిన పడాలి, వారు కూడా ఈ అదృష్టాన్ని పొందాలి అంటే ప్లీజ్ షేర్ అయితే చెయ్యండి. అలాగే మరి యొక్క అద్భుతమైనటువంటి సందేశంతో మీ ముందుకైతే రేపు వస్తానండి. మరి అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.